ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకేదైనా అయితే నువ్వు బాధపడ్డావు. మేము 2 పూటలా తినడం కోసం నువ్వు ఒక పూట పస్తులుండేవాడివి. మేము చదువుకోవడం కోసం నువ్వు కష్టపడి పనిచేసేవాడివి. ఒక తండ్రి తన బిడ్డ కోసం ఏం చేస్తాడో అన్నీ నువ్వు మా కోసం చేశావు. అంత ప్రేమ దేవాబావ చూపించకపోయినా తను భర్తగా నాకు అండగా ఉన్నాడు. నువ్వు నా భర్తని బాగా చూసుకోవాలి, మంచి మర్యాదలు చేయాలి. తప్పకుండా చూసుకుంటానమ్మా. నువ్వంటే మాకెంత ఇష్టమో నిన్ను ప్రేమగా చూసుకునే వాళ్ళ మీద అంతే ప్రేమ అభిమానం ఉంటుంది. థ్యాంక్స్ బావా. చిన్నప్పటి నుండి మనిషిని ద్వేషించడమే తప్ప మనం ప్రేమిస్తే ఆ ప్రేమ రెట్టింపై తిరిగి వస్తుందని ఇప్పుడే తెలుసుకున్నాను. నాగవల్లి నా కోసం ఎంత బాగా ఆలోచించిందో చూసావా? ఇప్పటికైనా నన్ను నమ్ము బావా. ఎప్పుడు శత్రువులా చూసే దేవా అన్నయ్య ఈరోజు ప్రేమతో థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇలా వరద మావయ్య పాపాయి పిన్నిలో మార్పొచ్చి అందరూ కలిసిపోతే ఆ ఆనందమే వేరు. ఈ ఆనందమైన సందర్భంలో నా 3 ఆడపడుచు బిడ్డని ఎప్పుడు చేతుల్లో పెడుతుందో చెప్పాలి. చెప్పు నాగవల్లి, పాపని మాకెప్పుడు అప్పగిస్తున్నావు? చెప్పమ్మా, నాకు త్వరగా నా మేనకోడల్ని ఎత్తుకోవాలనుంది. చూసావా, మీ అన్నయ్య 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. బిడ్డని ఎప్పుడిస్తావో చెప్పు. నేనిస్తాను వదినా. నువ్వు కూడా మేనల్లుణ్ణి ఎప్పుడిస్తావో చెప్పాలి. నాదేముంది, నేను ఎప్పుడైనా రెడీ. మీ అన్నయ్య ఈ విషయంలో ఏం మాట్లాడట్లేదు. హే, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఇప్పుడు తనని ఆ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావమ్మా? ముందు నువ్వు విశ్రాంతి తీసుకో. ఒక్క నిమిషం బావా. హలో నానా. దేవా, నేను అమ్మని. చెప్పమ్మా. నాగవల్లిని తీసుకుని ఇంకా ఇంటికి రాలేదేంటి? ఇంకా డిశ్చార్జ్ చేయలేదా? స్పీకర్ పెట్టి తిరుపతి, మేం కూడా వినాలి కదా. డిశ్చార్జ్ అయిందమ్మా. నాగవల్లిని గంగబాబు ఇంటికి తీసుకొచ్చాను. రేయ్, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. మంచో చెడో ఒక మాట చెప్పాలనిపించలేదా అప్పుడు నీకు? నానా. నాన్ననేరా, కానీ నీకు నాన్న గుర్తులేడు కదా. పెళ్ళమ్మాయిలో మునిగిపోయావు కదా. అది కాదు నాన్న, నాగవల్లి డెలివరీ ఇక్కడే చేస్తే మంచిదేమోనన్న అభిప్రాయం. ఏందల్లుడు నువ్వంటా ఉండేది? అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడమే ఇష్టం లేదంటే నీ పెళ్ళానికి అక్కడే పురుడు పోస్తావా? ఎక్కడైతే ఉంది, తల్లి బిడ్డ బావుంటే అంతే చాలు. చూసారా, మా అమ్మ కూడా ఒప్పుకుంది.
మొదటి కాన్పు పుట్టింట్లో జరిగితే బాగుంటుందని నాగవల్లి కూడా చెప్పింది పాపత. తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి? 2 గాజులు ఒక చీర కట్టుకోపోయావా? అదేంటి నాన్న అలా అంటావు? పెళ్ళం చెప్పినట్టు వినేవాడిని అలాగే అంటారా? సరే నాన్న, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. నువ్వెప్పుడు బాగుండాలమ్మా. ఏమైంది దేవా? ఏం లేదు బావా, రాంగ్ కాల్. కానీ నువ్వు శ్రీవల్లి విషయంలో రైట్ డెసిషన్ తీసుకోవాలి బావా. ఏంటది? శ్రీవల్లిని వెంకటపతి రాజుకిచ్చి చెయ్యాలి బావా. పాపం వాళ్ళు ప్రేమించుకున్నారు. ఇద్దరిని ఇలా విడదీస్తే లోపల ఎంత కుమిలిపోతుంటారు. నేను రోజు అదే చెప్తున్నాను అన్నయ్య. శ్రీవల్లి పెళ్లి తర్వాత కుముదది చేయాలి కదా. నేను కూడా చంటి పిల్లని ఎత్తుకోవడానికి సిద్ధమవుతాను. నువ్వు ఆపుతావా? అది ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను దేవా. ఇలా మాట్లాడుతూనే ఉంటారా? నాగవల్లి, పద రూమ్లోకెళ్ళి రెస్ట్ తీసుకుందు. రామ్మా. ఇలా వీళ్ళని కొట్టి పంపించేస్తే ఆ తర్వాత నువ్వు తప్పించుకోవచ్చు అనుకుంటున్నావా? మా దగ్గర సాక్ష్యాలున్నాయి. ఆటో డ్రైవర్ నుండి జ్యువెలరీ షాప్ ఓనర్ వరకు అందరూ చెప్తున్నారు శివ పార్వతి ఇల్లీగల్ గా గోల్డ్ బిస్కెట్స్ విక్రయిస్తుందని. రేపు కోర్టులో తను దోషి అని నిర్ధారణ అయ్యాక అప్పుడు నీ భార్య ఇంతకంటే 10 రెట్లు శిక్ష అనుభవిస్తుంది. శివ, ఆ ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నావా? దేవా, అన్నయ్య మారిపోయి అందరం సంతోషంగా ఉన్నాం బావా. ఇలాంటి టైంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది. ఏం కాదు శివ, నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తే నిర్దోషిగా బయటికి వస్తావు. ధైర్యంగా ఉండు. ఏమయ్యా సారు? సారో సాంబారో అనకూడదమ్మా, సార్ అనాలి. సార్ అని పిలవడం కష్టం అనిపిస్తే ఏమయ్యా అని పిలువు. ఏడ్చేవులే గాని మా శివపార్వతి మేడం ఎక్కడా? ఓహో, ఎస్ఐ గారి కోసం వచ్చారా? అందుకేనా ఇంత ధైర్యంగా ఉన్నారు? అవునయ్యా, స్టేషన్కి రావాలంటేనే గజ గజ ఉణికిపోయేవాళ్ళం. కంప్లైంట్ ఇయ్యాలంటే ముచ్చమట్లు పట్టేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.